రాగి పిండితో లడ్డూలు నేను ఇప్పటికి 2-3 సార్లు చేశాను. కానీ ఈసారి మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. నేను రాగులు కొనుక్కొచ్చి మరపట్టించి చేద్దాం అనుకున్నా, కానీ టైం సరిపోదులే అని చెప్పి ఇక రాగి పిండి ప్యాకెటే కొనుక్కొచ్చి చేశాను. మినపగుళ్ళతో చేసే సున్నుండలైతే తింటుంటే నోటి చుట్టుకుంటూ ఉంటాయి, కానీ ఇవైతే అలా ఏముండదు. ఫస్ట్ కళాయిలో నెయ్యి వేసి అది హీట్ అయిన తర్వాత దాంట్లో రాగి పిండి వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 to 15 minutes వేయించాలి. తర్వాత ఆ పిండిని ఒక ప్లేట్ లో గానీ గిన్నెలో గానీ పక్క తీసుకొని ఉంచాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసి కాజు బాదం ని సన్నగా కట్ చేసి అందులో వేసి వేయించి ఇంకా పిండిలో వేసి ఒకసారి మొత్తం కలిపి ఉంచాను. తర్వాత పిండి తగ్గట్టుగా బెల్లం వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి అది తీగ పాకం వచ్చింది కొంచెం ఇంకా ఆ పాకాన్ని పిండిలో వేసి లడ్డూలా చుట్టుకోవటమే. పాకం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టడం మంచిగా వస్తాయి అని చెప్పి చెయ్యాలా పెట్టాను, సర్రమని అంటుకుంది. నేను అంతకు ముందు రాగి పిండి లడ్డూలు చేసినప్పుడు లడ్డూ చుట్టడానికి నాకు చాలా టైం పట్టింది, కానీ ఈసారి ఏంటో చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడు కూడా ఫస్ట్ లడ్డు ఏదో అలా చుట్టా గానీ మిగతాయని చాలా బాగా వచ్చాయి, కానీ అన్ని ఒకే షేప్ లో రాలేదు, ఒక్కోలా వచ్చాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇవి కూడా మా చెల్లి వాళ్ళ కోసమే చేశాను. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే.